హాయ్ అండి, వెల్కమ్ టు ఈస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. మనము ఇప్పుడు ఉన్నది రామంతపూర్ శ్రీనివాసపురం రోడ్ నెంబర్ 3/C అండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, అలాగే రామంతపూర్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ శ్రీనివాసపురం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ 250 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 4 ఫ్లోర్స్ ఉంటాయండి. ఇప్పుడు సేల్కి కూడా ఫ్లోర్ వైజే ఉందండి. పదండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా చూద్దాం. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా చూసినట్లయితే ప్రతి ఫ్లోర్ కొన్న వాళ్లకు 2 కార్ పార్కింగ్ ప్లేస్ అనేది బిల్డర్ గారు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఈ యొక్క అపార్ట్మెంట్లో ఓన్లీ 4 ఫ్లోర్సే ఉంటాయండి. ఈచ్ ఫ్లోర్ 2100 SFT 2100 SFT నార్త్ ఫేస్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయండి. అందులో ఆల్రెడీ 3 ఫ్లాట్స్ సేల్ అవుట్ అయిపోయాయండి. ఓన్లీ మిగిలింది ఒకటే అండి. పార్కింగ్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇటువైపు మనకి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు. స్టేర్ కేస్ పక్కనే మనకి లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. ఈ విధంగా మనకి పార్కింగ్ ఏరియా, లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు. పదండి ఒకసారి మనము మీదికి వెళ్ళి ఈ యొక్క 2100 SFT ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. సో మనం పైకి వచ్చినట్లయితే ఫస్ట్ స్టెప్స్ పక్కనే మనకి లిఫ్ట్ అనేది ప్రొవిజన్ ఇచ్చారండి. అండ్ మనము ఈ నార్త్ ఫేస్ బాల్కనీ చూసినట్లయితే ఈ విధంగా మంచి స్పేషియస్ బాల్కనీ అండి. చుట్టూరా కూడా అన్ని ఇల్లులే ఉంటాయి. ఈ బాల్కనీలో కూడా కంప్లీట్గా మనకి మంచి ఫాల్ సీలింగ్ తోటి బిల్డర్ గారు ప్రొవైడ్ చేశారండి. అండ్ మీరు డోర్ కూడా చూసినట్లయితే మెయిన్ డోరు చాలా పెద్ద డోర్ ఇచ్చారండి. 7 feet హైట్ ఉంటుందండి, 4 feet విడ్త్ ఉంటుందండి. చాలా పెద్ద ముఖద్వారం అనేది ఇచ్చారు. ఈ డోర్ కూడా కంప్లీట్ టేక్వుడ్ అండి. సో మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకి హాల్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి. మంచి పెద్ద లాంగ్గా ఉంటుందండి హాల్ అనేది. అండ్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఈ హాల్లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మంచిగా విండోస్ కూడా ఇచ్చారండి. మంచి ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. మనం ఇటువైపు నుంచి హాల్ ఏరియా ఆర్ లివింగ్ ఏరియాని చూసినట్లయితే ఈ విధంగా మనకి మెయిన్ డోర్ అండ్ లివింగ్ ఏరియా అనేది కనిపిస్తుందండి. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకు కంప్లీట్గా మంచిగా విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అదంతా కూడా గ్రైనైట్ ఫ్రేమ్తో విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ సూపర్ వెంటిలేషన్ ఉంటుందండి. మనం ఇటువైపు చూసినట్లయితే టీవీ ప్లేస్ కోసం అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారండి. అండ్ మనం ఇటువైపు నుంచి మళ్ళీ ఒకసారి హాల్ వైపు చూసినట్లయితే ఈ విధంగా మనకి హాల్ అనేది కనిపిస్తుందండి. సో ఫస్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. కంప్లీట్గా వెంటిలేషన్ ఇచ్చారండి. మంచి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ సిట్అవుట్తో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వాష్రూమ్ వస్తుంది. సో మళ్ళీ ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే ఇంత మంచిగా స్పేషియస్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ మీరు టైల్స్ కూడా చూసినట్లయితే మంచి వెర్టిఫైడ్ టైల్స్ అనేది ఈ యొక్క అపార్ట్మెంట్లో ప్రొవైడ్ చేశారు. సో ఇటువైపు అండి మనకి ఎవరైనా గెస్ట్లు వస్తే యూజ్ చేసుకోవడానికి ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ యొక్క రూమ్ అనేది లాక్ ఉందండి, బట్ స్టిల్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. గెస్ట్ రూమ్లో కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. మంచి వెంటిలేషన్ తోటి గెస్ట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో మళ్ళీ మనము గెస్ట్ రూమ్ నుంచి ఇటువైపు చూసినట్లయితే ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ ఏరియా కోసం ప్రొవైడ్ చేశారండి. అండ్ డైనింగ్ అటు ఉంది కాబట్టి ఇటువైపు మనకి హ్యాండ్ వాష్ కోసం కూడా ఇచ్చారు. సో ఆ హ్యాండ్ వాష్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్గా ఉంటుందో. ప్రాపర్ వెంటిలేషన్ ఇచ్చారు. మంచి 2 విండోస్ ఇచ్చారు. కంప్లీట్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. కంప్లీట్ ఫాల్ సీలింగ్ కూడా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క వాష్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ సిట్అవుట్ ఇచ్చారండి. సో మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం ఇటువైపు వెళ్ళినట్లయితే ఇది మనకి ఇక్కడ దేవుడి రూమ్ని కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చారండి. మంచిగా ఇద్దరు కూర్చొని కంఫర్టబుల్గా పూజ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. సో ఇటువైపు కిచెన్ ఏరియా ఇచ్చారు కాబట్టి మనకు ఇదంతా కూడా ఇటు డైనింగ్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది. ఈ యొక్క కార్నర్ అంతా కూడా డైనింగ్ స్పేస్గా యూజ్ అవుతుంది. సో డైనింగ్ అటు ఉంది కాబట్టి ఇటువైపు వాళ్ళు వాష్ బేసిన్ కోసం అని ప్రొవైడ్ చేశారు. సో మళ్ళీ మనం కిచెన్ చూసినట్లయితే ఈ విధంగా మంచి స్పేషియస్ కిచెన్ ఇచ్చారండి. ప్రాపర్ వెంటిలేషన్, కంప్లీట్ సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఈ యొక్క సెల్ఫ్స్లలో అడ్జస్ట్ అయిపోతుందండి. అండ్ ఈవెన్ మీరు బాటంలో కూడా చూసినట్లయితే మంచి బూటింగ్ స్పేస్ ఇచ్చారండి. అండ్
ప్లాట్ఫామ్ కూడా 3 బర్నర్ స్టవ్ వచ్చే విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు. కంప్లీట్గా వెంటిలేషన్ తోటి ఈ యొక్క కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూడండి మంచి సెల్ఫ్స్ అన్నీ కూడా కిచెన్లో ఇచ్చారు. కిచెన్ నుంచి మనం మళ్ళీ హాల్ వ్యూ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. హాల్ అండ్ ఇటువైపు వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఈ విధంగా కిచెన్ నుంచి హాల్ వ్యూ అనేది ఉంటుందండి. సో మళ్ళీ మనకి కిచెన్ నుంచే ఇటువైపుగా మళ్ళీ మనకి ఇటొకటి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వాష్ ఏరియా కమ్ బాల్కనీ అండి. ఈ బాల్కనీ మనకి రోడ్ సైడ్ ఉండే బాల్కనీ అండి. చూడండి మనకు వాష్ ఏరియా కమ్ బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. సో మీరు చూసినట్లయితే ఇది మనకి రోడ్ అండి. ఈ బాల్కనీ వచ్చేసి రోడ్ సైడ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క బాల్కనీ అనేది ఇచ్చారు. కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా ఈ బాల్కనీలో ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రాపర్టీ రామంతపూర్ శ్రీనివాసపురం రోడ్ నెంబర్ 3/Cలో లొకేట్ అయి ఉన్నదండి. ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓన్లీ 500 మీటర్స్లోనే ఉందండి. ఈ ప్రాపర్టీకి బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ 6050 రూపీస్ పర్ SFT అండి. 2100 SFT గల ఈ ఫ్లాట్ అండి. నార్త్ ఫేస్ అండి. సో పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి తప్పకుండా ఈ ప్రాపర్టీని విజిట్